హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డిసెంబర్ 3, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వని ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ సంబంధించినటువంటి లింక్ అనేది ఇస్తున్నానండి. దాని ద్వారా ముందే మీరు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఒకాబులరీ వర్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఈరోజు హిందూ పేపర్ అనేది ఇంతవరకు డౌన్లోడ్ అవ్వలేదండి. సింగిల్ పేజ్ మాత్రమే డౌన్లోడ్ అయింది. ఆ సింగిల్ పేజ్ కూడా కోయంబత్తూరు పేజ్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంతవరకు హిందూ పేపర్ అనేది అప్లోడ్ చేయలేదు. ఈరోజు లేట్ అవ్వచ్చు, 8:39 అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా అంటే ఈరోజు మాత్రం లేట్ అవుతుంది అనమాట. ఇక ఆర్టికల్లోకి వస్తే క్యాస్ట్స్ కౌంట్ అంటే ఇప్పుడు ఏంటి అంటే కులాల ప్రకారం ఈ యొక్క జనాభా లెక్కలు జరగాలి అని చెప్తున్నారు అనమాట. క్యాస్ట్స్ కౌంట్ అంటే ఏంటంటే ఏది కులాలు ఎంతమంది అంటే ఒక కులంలో ఎంతమంది ఉన్నారో మన యొక్క భారతదేశం అంతా కూడా వర్ణ వ్యవస్థ. ఆల్రెడీ మనకు తెలిసిన విధానం ఇది. ఈ వర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే కులాలు మతంలోనేవి రకరకాల మతాలు ఉంటాయి. ఆ మతాల్లోనే మళ్ళీ కులాలు అనేవి ఉన్నాయన్నమాట. సో క్యాస్ట్ వైజ్ సర్వే అనేది చెయ్యాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోజల్ అనమాట. ఏ క్యాస్ట్ వైజ్ సర్వే హెల్ప్స్ గ్యాదర్ క్వాంటిఫైయబుల్ డేటా బట్ ద ఎయిమ్ మస్ట్ బి ఏ క్యాస్ట్లెస్ సొసైటీ. అంటే ఇప్పుడు ఈ యొక్క క్యాస్ట్ వైజ్ సర్వే అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏదైతే ఈ యొక్క క్వాంటిఫైయబుల్ అంటే ఏంటంటే ఏది పరిమాణపరంగా అంటే ఒక క్యాస్ట్లో ఎంతమంది సంఖ్యాకులు ఉన్నారో అనే యొక్క పరిమాణం తెలియడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని మనం గ్యాదర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. కానీ మన యొక్క ఈ సొసైటీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి అని చెప్తున్నారనమాట. అసలు ఇది మరీ విడ్డూరం అండి. ఎందుకంటే చేయటమేమో క్యాస్ట్లోనే అకౌంట్ చేయాలి అని చెప్తున్నారు. క్యాస్ట్లెస్ సొసైటీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు జనాభా లెక్కలు వేయటమేమో క్యాస్ట్ బేస్డ్గా చేస్తున్నారు. రేపు ఏం చెప్తారు? క్యాస్ట్ వైజ్గా కౌంట్ చెప్తారు. ఆ క్యాస్ట్ వైజ్గా కౌంట్ చెప్పంగానే మా యొక్క కులాల వాళ్ళు అధికంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారు? మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వాలా, లేకపోతే మేము ఓటు వేయమంటారు. లేకపోతే ఒక కులం అందరూ ఒక రాజకీయ పార్టీనో లేకపోతే ఒక వ్యక్తినో సపోర్ట్ చేస్తుంటారు. ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో క్యాస్ట్ అనేది ఉండకూడదు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బద్ధంగా జరిగే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కౌంటింగ్లోనే ఏంటంటే క్యాస్ట్ అనే దాన్ని ఆధారితంగా చేసుకొని ఈ యొక్క జనాభా లెక్కల జనగణన అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ యొక్క సర్వే వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క పరిమాణం ఎంతమంది ఉందో, పరిమాణ పరంగా ఎంత సంఖ్య ఉందో మనకు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత కానీ మన యొక్క సొసైటీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే క్యాస్ట్లెస్ అనమాట. అంటే ఏదైతే మతం లేని కులం లేని ముఖ్యంగా కులం లేని సమాజం అనేది కావాలి అని చెప్తున్నారు అనమాట. ద ఐడియా ఆఫ్ ఏ క్యాస్ట్ సెన్సస్ ఈజ్ బ్యాక్ ఇన్ ద రెలిమ్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ ఫాలోయింగ్ ద తమిళనాడు గవర్నమెంట్స్ డెసిషన్ టు ఎస్టాబ్లిష్ ఏ కమిషన్ టు కలెక్ట్ క్యాస్ట్ వైజ్ డేటా. అంటే ఇప్పుడు ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ అనేది అంటే మనకి ఇంత ముందు వరకు కూడా అంటే 1931లో లాస్ట్ సారి ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ యొక్క సెన్సస్ అనేవి జరిగినాయి అనమాట. ఆ తర్వాత క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేవి జరగలేదు. సో ఆ యొక్క రలీమ్ అంటే ఏంటంటే అధికారం ఏదైతే ఉందో అంటే అధికార ప్రదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రదేశంలో మళ్ళీ దీని మీద యొక్క చర్చలు అనేవి డిబేట్స్ అనేవి మొదలైనవి అనమాట. ఎందుకు మొదలైనంటే తమిళనాడు గవర్నమెంట్ అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసిందనమాట. క్యాస్ట్ వైజ్గా డేటా కలెక్షన్ చేయాలి అంటే రాబోయే కాలంలో ఈ యొక్క జనాభా లెక్కలు జరగబోతున్నాయి. ఆ జనాభా లెక్కల్లో క్యాస్ట్ వైజ్గా ఈ యొక్క డెసిషన్ అనేది ఉండాలి అని చెప్పేసి వీళ్ళు దీనికి సంబంధించినటువంటి కమిషన్ అనేది ఒకటి వేశారనమాట. ద మూవ్ మే హ్యావ్ బీన్ born out of political expediency in a response to the restive pre-election agitation organized by a Pattali Makkal Kachhi demanding 20% exclusive reservation in education and government jobs for the Veneer community, its main electoral base. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఇది ఇలాంటి మూవ్ ఎందుకు వచ్చిందంటే రాజకీయపరమైనటువంటి అవసరం అనమాట. ఎక్స్పీరియన్సీ అంటే ఈ యొక్క రాజకీయపరమైన అవసరం కారణంగానే ఈ యొక్క అంతే కదా. అంటే పొలిటికల్గా రాజకీయపరంగా అంటే రాజకీయాల్లో గెలుపు ఓటములకు సంబంధించినటువంటి ఆ యొక్క రాజకీయపరమైన అంశానికి సంబంధించిన ఈ యొక్క గొడవ అనేది స్టార్ట్ అయిందనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క పట్టాలి మక్కల్ కచ్చి అనేవాళ్ళు ఒకళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక డిమాండ్ చేస్తుందన్నమాట. పూర్తిగా ఏంటంటే ఈ యొక్క అంటే ఆందోళన చేస్తున్నారనమాట. వాళ్ళకు 20% ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళ కులానికి మాత్రమే 20% ఎక్స్క్లూజివ్గా రిజర్వేషన్ దేంట్లో ఎడ్యుకేషన్లోనూ గవర్నమెంట్ జాబ్స్లోనూ ఇవ్వాలి. ఎవరా కులం అంటే వెన్నియర్ కమ్యూనిటీ అనే కమ్యూనిటీ ఉందన్నమాట. సో దాని ప్రకారం ఈ యొక్క ఎలక్ట్రల్ బేస్ అంటే ఓటర్ల ప్రాతిపదికన అంటే వాళ్ళకి ఎక్కువ సంఖ్యకులైనటువంటి ఓట్లు అనేవి ఉన్నాయి కాబట్టి
ఆ ఓటు అంటే ఎక్కువ సంఖ్య హక్కులు కావచ్చు, లేకపోతే తక్కువ సంఖ్య హక్కులు కావచ్చు, ఆ ఎలక్ట్రల్ బేస్ ప్రాతిపదిక దాని ఉద్దేశం ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారనమాట. హౌఎవర్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ దట్ దెర్ ఈజ్ ఏ సోషల్ అండ్ లీగల్ నెసెసిటీ ఫర్ కంపైలింగ్ క్యాస్ట్ వైజ్ డేటా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇదే నిజంగానే ఈక్వల్గా ట్రూ అనమాట. ఏంటి, ఈ యొక్క సామాజిక పరంగా ఏదే కావచ్చు, లేకపోతే ఏదైతే చట్టపరంగా లీగల్గా చెప్పాలంటే లీగల్ నెసెసిటీ అనేది ఉందన్నమాట. ఎందుకని, ఈ యొక్క కులాల వారీగా ఏదైతే డేటా అనేది కలెక్ట్ చేయడం అనేది సామాజిక పరంగా తర్వాత చట్టపరంగా అవసరం ఉందన్నమాట. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ స్టేట్స్ టు produce a quantifiable data to justify their levels of reservation, and it would help Tamil Nadu to retain its 69% total reservation. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అనేది ఏదైతే ఉందో ఇలాంటి అంటే క్యాస్ట్ బేస్డ్ సిస్టంలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ఒక తీర్పులో ఏం చెప్పింది అంటే, మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్స్లో క్వాంటిఫైబుల్ డేటా అనేది కావాలా. క్వాంటిఫైబుల్ డేటా అంటే ఇది పరిమాణపరంగా, అంటే ఏ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎంత సంఖ్యాకులు ఉన్నారని డేటా అనేది ఉండాలి. ఆ డేటా ఉంటే మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ అనేది 69% రిజర్వేషన్ని పట్టి ఉంచిందనమాట. ఆ 69% టోటల్ రిజర్వేషన్ పట్టి ఉంచాలా లేదా అనేది దాని ప్రకారం మేము డిసైడ్ చేస్తామని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. అట్ ద సేమ్ టైమ్ సమ్ క్యాస్ట్ దట్ హ్యావ్ either electoral or numerical importance across India have been restive about the manner in which affirmative action programs based on classes and communities have been implemented so far. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇదే సమయంలో మన భారతదేశంలో కొన్ని క్యాస్ట్లు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎలక్టరల్ ప్రకారం అంటే వాళ్ళ యొక్క ఓట్ల సంఖ్యల ప్రకారం లేకపోతే వాళ్ళ యొక్క సంఖ్య న్యూమరికల్ ఇంపార్టెన్స్ ప్రకారం మన భారతదేశంలో చూసుకుంటే చాలా వరకు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ యొక్క రెస్టివ్ అనమాట. రెస్టివ్ అంటే ఏంటంటే నిర్వహణ కష్టమవుతుంది. ఆ సంఖ్యకుల్ని ఎలా అంటే మేనేజ్ చేయడం అనేది, అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళని ఎలా నిర్వహించాలనడానికి అది అంటే కష్టంగా ఉండదు అనమాట. రెస్టివ్ అంటే ఏంటంటే నిర్వహణ వీలు కానీ లేకపోతే నిర్వహణకు కష్టమైనటువంటి విధానం అనమాట. సో దానివల్ల ఏంటి, ఈ యొక్క ఏవైతే సకారాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, ఈ క్లాసెస్ బేస్ గానో కమ్యూనిటీ బేస్ గానో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. బి ఇట్ ద గుజ్జర్స్ ఆర్ జాట్స్ ఆర్ పాటిదార్స్ ఆర్ ద వెన్నీయర్స్, సమ్ సెక్షన్స్ హ్యావ్ బీన్ లింక్డ్ దేర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ టు ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే గుజ్జర్ కావచ్చు, జాట్స్ కావచ్చు, లేకపోతే పటిదార్స్ కావచ్చు, ఇప్పుడు చెప్పుకునే మనం వనియార్స్ అనేవాళ్ళు, ఇలాంటి కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కావచ్చు, వృద్ధి పొందే విధానం అనేది, ఈ యొక్క అడ్వాన్స్మెంట్ ముందుకు వచ్చే విధానం అనేది ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఉందో రిజర్వేషన్ మీద కొంతవరకు వాళ్ళకి రిజర్వ్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇన్ తమిళనాడు సెక్షన్స్ ఆఫ్ ద వనియార్స్ who violent on 1987-88 agitation resulted in the creation of a most backward classes category and entitled to 20% reservation, are apparently dissatisfied about being clubbed with over 100 other castes. అంటే ఇప్పుడు మనం కనుక తమిళనాడులో చూసుకుంటే ఈ యొక్క వెన్నియార్ అనేవాళ్ళు పూర్తిగా అంటే ఈ యొక్క వైలెంట్ అనమాట. అంటే ఏదైతే హింసాత్మకమైనటువంటి ఘటనలు 1987, 88 టైంలో ఒక ఆందోళన అనేది అంటే హింసాత్మకమైనటువంటి ఆందోళన అనేది చేశారు. ఆ ఆందోళన కారణంగా వీళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ కింద వీళ్ళకి 20% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేశారనమాట. కానీ అప్పుడు స్పష్టంగా వాళ్ళు ఏం చేశారు, ఇది యొక్క అంటే కానీ అలా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే బ్యాక్వర్డ్ క్లాస్లో కలిపారనమాట. అంటే ఒక 100 కులాలనే ఉన్నాయన్నమాట ఆ యొక్క దాంట్లో, ఆ రిజర్వేషన్ దాంట్లో. ఆ కులాల్లోనే దీన్ని కనపడడం అనేది స్పష్టంగా ఏంటంటే వాళ్ళ యొక్క అయిష్టతను వ్యక్తపరిచే విధంగా. ఎందుకని 100 కులాలు అంటే వాళ్ళు అసలుకే బాగా వెనుకబడి ఉన్న వాళ్ళని మా సామాన్యులతో పాటు కలపడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఏంటి అది అసంతృప్తిగానే ఉందన్నమాట. అంటే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదని భావిస్తున్నాను అనమాట. ఇట్ ఈజ్ ఏ సోపరింగ్ రిఫ్లెక్షన్ ఆన్ హౌ రిజర్వేషన్ ఆపరేట్స్ దట్ సమ్ క్యాస్ ఫీల్ క్రౌడెడ్ అవుట్ ఇన్ ద కాంపిటీషన్ అండ్ ఆస్పైర్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్. అంటే ఇప్పుడు ఇదేంటంటే సోబర్ అంటే ఏంటంటే ప్రభావం లేని లేకపోతే మత్తు లేని, అంటే యొక్క మత్తు లేని యొక్క ఫలితం అనేది రిఫ్లెక్షన్ అనేది ఉందన్నమాట. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ సిస్టంలో మనం ఏమైనా చూసుకుంటే ఇలాంటి క్యాస్ట్లు అనేది ఒక పెద్ద గుంపు లాంటి ఒక దాంట్లో కలిపారనుకోండి, ఆ గుంపులో కలిపినా కానీ ఆల్రెడీ కొంతవరకు వాళ్ళు ముందు ఉంటారనమాట. దాని కారణంగా ఏంటంటే వాళ్ళ యొక్క కోరికలు సరిపోయేంత విధంగా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ అనేది వాళ్ళకు అందించబడదనమాట. సో అందు కారణంగా ఏంటి వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు అనమాట. ద ప్రపోజల్ కమిషన్ మే నాట్ కండక్ట్ యాన్ elaborate enumeration on the lines of the center's decennial census. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రపోజల్ కమిషన్ అనేది ఇది ఏదైతే ఉందో ఈ యొక్క ఎలాబరేటివ్గా అంటే పూర్తిగా అంటే ఎలాబరేటివ్గా అంటే ఏంటంటే
పూర్తిగా అంటే విస్తారంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క విస్తారమైనటువంటి యొక్క విధానం కావచ్చు, లేకపోతే ఎలాబొరేటివ్ ఇన్యూమరేషన్ అంటే విస్తారమైనటువంటి గణన అనేది ఈ యొక్క డెసినియల్ సెన్సెస్లో మనం చేయలేం. అంటే వీళ్ళు 10 ఏళ్ళకి ఒకసారి చేసే డెసినియల్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యొక్క సెన్సెస్ ఏదైతే ఉందో దాంట్లో కండక్ట్ చేయడం ఇలాంటి ఎలాబొరేట్ ఇన్యూమరేషన్ ఏదైతే ఉందో అంటే విస్తారమైన గణన అనేది కష్టం అన్నమాట. ఇట్స్ అ మ్యాండేట్ ఈజ్ టు ఎగ్జామిన్ ద మెథడాలజీ ఫర్ కలెక్టింగ్ క్యాస్ట్ వైజ్ పర్టిక్యులర్స్, కండక్ట్ ఏ సర్వే బేస్డ్ ఆన్ దట్ అండ్ సబ్మిట్ ఏ రిపోర్ట్. ఇప్పుడు ఏంటి వీళ్ళు చేయాల్సిన విధి కావచ్చు, లేకపోతే కర్తవ్యం. మ్యాండేట్ అంటే విధి, లేకపోతే కర్తవ్యం, లేకపోతే ఆదేశం ఏదైతే ఉందో వీళ్ళు ఏంటంటే కొత్త ఎగ్జామ్ మెథడాలజీని ఏదైతే ఉందో దాని విధానాన్ని కనిపెట్టాలి. దాని ప్రకారం ఏంటంటే క్యాస్ట్ వైజ్గా పర్టికులర్స్ అనేది కలెక్ట్ చేయాలి. ఒక సర్వే అనేది చేసి ఆ సర్వే బేస్ మీద ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఇట్ విల్ బీ క్వైట్ ఏ ఛాలెంజ్ టు అరైవ్ at a sound assessment of the social and educational backwardness of each caste. అంటే ఇప్పుడు ఇదేంటంటే చాలా వరకు మనం చెప్పాలంటే ఇది పెద్ద సవాల్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క కరెక్ట్ అయినటువంటి సౌండ్ అసెస్మెంట్, కరెక్ట్ అయినటువంటి అంచనా కలిగినటువంటి సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, తర్వాత విద్యాపరమైనటువంటి బ్యాక్వర్డ్నెస్ని ప్రతి క్యాస్ట్లో కనుక్కోవడం అనేది పెద్ద సవాల్ లాంటిది అనమాట. ద సెన్సస్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ కలెక్టెడ్ క్యాస్ట్ వైజ్ డేటా సిన్స్ 1931 with the exception of details about SCs and STs. అంటే మన భారతదేశంలో ఈ యొక్క సెన్సెస్ అనేది, ఈ యొక్క జనాభా లెక్కలు అనేవి మనం కనుక చూసుకుంటే, జనగణన అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క కలెక్టెడ్ క్యాస్ట్ వైజ్గా ఎప్పుడు చేయలేదన్నమాట. 1931 తర్వాత ఇంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట. కానీ ఒక మినహాయింపు మాత్రం ఎస్సీలు ఎస్టీలు మాత్రం ఎంతమంది ఉన్నారనే మాత్రం ఒక మినహాయింపు ఆ లెక్కలు మాత్రమే ఉన్నాయి, కానీ మిగతా వాటిలో క్యాస్ట్ వైజ్గా లేదనమాట. ద సెంటర్ కండక్టెడ్ ఏ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ఇన్ 2011 ఇన్ an attempt to link the collection of caste data along with socio economic data so that there could be a comprehensive assessment of levels of deprivation and backwardness in society. అంటే ఈ యొక్క 2011లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క సోషియో ఎకనామిక్ అనమాట, సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ అనేవి ఈ యొక్క 2011లో తీసుకుందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు కలెక్టివ్ డేటా అనమాట. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఈ యొక్క సోషియో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సామాజికంగా ఆర్థికంగా ముందుకున్నటువంటి క్యాస్ట్ ఏదో ఆ లెక్కలు కనుక్కోవడానికి ఈ యొక్క సమగ్రమైనటువంటి అంచనా, కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైనటువంటి అసెస్మెంట్ అంటే అంచనా అనేది వేయడానికి ఎవరైతే డిప్రైవేషన్ అంటే ఈ యొక్క పేదరికంలో ఏ క్యాస్ట్ అనేది ఎక్కువగా ఉంది, బ్యాక్వర్డ్నెస్లో ఎక్కువగా ఈ సొసైటీలో ఏ క్యాస్ట్ ఉంది అనేది తెలుసుకోవడానికి వాళ్ళు చేశారనమాట. హౌఎవర్ ప్రిజంబుల్లీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ ఆఫ్ ద డేటా కలెక్టెడ్ ఆర్ ఇట్స్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ సెన్సిటివిటీ ద క్యాస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఎస్ఈసిసి హ్యాస్ నాట్ బీన్ డిస్క్లోజ్డ్ సో ఫార్. కానీ ఇప్పుడు మనకు ప్రిజంబుల్లీ అంటే మనకి ఇక్కడ మనం చూడడానికి ఏదైతే ఉందో ఈ ప్రిజంబుల్గా బహుశా చెప్పాలంటే అంటే ప్రిజంబుల్లీ అంటే బహుశా చెప్పడానికి ఏదైనా ఉంటే బహుశా అంటాం కదా అలా. సో ఇప్పుడు ఈ యొక్క ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ అంటే ఇది నమ్మదగినంగా లేదు. 2011లో అలా తీసినప్పటికీ కూడా ఆ కలెక్టెడ్ డేటా అనేది రిలయబిలిటీ అనేది నమ్మదగినంగా అంటే విశ్వసనీయంగా కానీ నమ్మదగిన విధంగా లేదనమాట. సో ఈ యొక్క పొలిటికల్ గాను తర్వాత ఎలక్టోరల్ సెన్సిటివిటీ ప్రకారం ఈ యొక్క క్యాస్ట్ పోర్షన్ ప్రకారం ఈ యొక్క సోషియో ఎకనామిక్ ఏదైతే ఈ యొక్క సెన్సెస్ ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ ప్రకారం బేస్ మీద ఏదైతే ఉందో ఆ సెన్సెస్ అనేవి ఇంతవరకు బయట పెట్టలేకపోయారనమాట. అంటే ఈ సామాజిక పరంగా ఈ యొక్క సోషియో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా ప్రకారం ఈ యొక్క అంటే సెన్సెస్ కలెక్షన్ అనేది ఎస్సీసీసీ అంటే సోషియో ఎకనామిక్ సెన్సెస్ కలెక్షన్ అనమాట. దాన్ని బయట పెట్టలేకపోయారు, ఎందుకని అది నమ్మదగిన విధంగా లేదనమాట. ద స్టేట్ గవర్నమెంట్ కుడ్ పాసిబుల్లీ సీక్ యాక్సెస్ టు దిస్ డేటా పర్టైనింగ్ టు తమిళనాడు యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది కొంతవరకు ఏంటంటే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క కొత్త అంటే తమిళనాడులో ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడానికి ఈ యొక్క డేటాను కొంతవరకు ఉపయోగించుకునే అవకాశం ఉందన్నమాట. హౌఎవర్ ఇట్ షుడ్ నాట్ ట్రీట్ దిస్ యాజ్ ఏ పొలిటికల్లీ ఎక్స్పీడియట్ మూవ్ టు quell a possible electoral setback due to the hesitation of one party or community. అంటే ఇప్పుడు మనకు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక రాజకీయ పొలిటికల్గా దీన్ని యొక్క ఎక్స్పెండిట్ అంటే ఏంటంటే ఏదైతే ఒక ఉపాయంగానో లేకపోతే యుక్తిగానో మనం ఆలోచించకూడదు అనమాట. దేనికోసం ఈ యొక్క అంటే ఏదైతే ఉందో మనం పొలిటికల్ మూవ్ అనేది అంటే యుక్తిగానో ఒక సమాజంలో అంటే క్వెల్ అంటే ఏంటంటే అణిచివేయటం అనమాట. ఈ యొక్క ఎలక్టోరల్ ఏదైతే ఉందో అంటే వీళ్ళ యొక్క ఓట్లను పెంచుకోవడం కోసం ఆ ఎలక్టోరల్ సెట్ బ్యాక్ తగలకుండా ఉండటం కోసం కొన్ని కమ్యూనిటీస్కి ఏం చేస్తారంటే ఎక్కువ సంఖ్యాకులు ఉన్న వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లను ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు. అలాంటి విధానం అనేది ఉండకూడదు అనమాట. సో దీనివల్ల ఏది ఒక పార్టీ కావచ్చు ఒక కమ్యూనిటీ కావచ్చు ఏదో ఒక ఎజిటేషన్ వల్ల
వాళ్ళకి అనుకూలం కలిగించే పరిస్థితులు అనేవి తీసుకురాకూడదు అనమాట. రేదర్ ఇట్ షుడ్ సీక్ టు రేషనలైజ్ అండ్ డీపెన్ ఇట్స్ సోషల్ జస్టిస్ పాలసీ విత్ ఏ ట్రూ అసెస్మెంట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ వేరియస్ క్యాస్ట్. సో దీనికన్నా కానీ బెస్ట్ ఏంటి అంటే మీరు రేషనలైజ్ చేయాలి, సరైనటువంటి ఈ యొక్క గణాంకాలు అనేవి తీసుకురావాలి. సో దాంతోపాటు ఈ యొక్క సామాజిక పరమైనటువంటి జస్టిస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఏదైతే పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జస్టిస్ న్యాయాన్ని కలిగించే పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వాటి ద్వారా సరైనటువంటి యొక్క అంచనా వేసి ఈ యొక్క బ్యాక్వర్డ్నెస్ అనే దాన్ని ఈ యొక్క వేరియస్ క్యాస్ట్లో ఎలా ఉందనే దాని గురించి వీళ్ళు అంచనాలు వేయాలన్నమాట. ఆఫ్టర్ ఆల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఏ క్యాస్ట్లెస్ అండ్ ఈక్వల్ సొసైటీ అవుట్ టు రిమైన్ ద స్టేట్స్ అల్టిమేట్ గోల్. సో ఇప్పుడు ఈ అన్ని అంశాలు ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి చెందిన తర్వాత మనం ఏం చూడాలి అంటే నెక్స్ట్ మనం వేయాల్సిన స్టెప్ ఏంటంటే క్యాస్ట్లెస్ అనమాట, అంటే కులాలను లేకుండా తర్వాత ఈక్వల్ సొసైటీ, సమాజం అంటారు చూసారా, అలాంటి దాన్ని తీసుకొచ్చే విధంగా అన్ని రాష్ట్రాలు అనేవి అల్టిమేట్ గోల్ అనేది పెట్టుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అంటే క్యాస్ట్ బేస్ ప్రకారం లెక్కలు చేయడం వల్ల క్యాస్ట్ బేస్ ప్రకారం వాళ్ళ యొక్క సామాజిక పరంగా వాళ్ళ యొక్క ఏదైతే అభివృద్ధి కావచ్చు లేకపోతే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లెక్కలన్నీ చేయాలి. చివరికి మాత్రం క్యాస్ట్ అనేది లేకుండా సమాజం అనేది ఉండాలి, సమాజాన్ని నిర్మించాలి. చాలా మంచి ఆర్టికల్ అనమాట ఇది. అంటే మనం అంటే కంక్లూజన్ మనం చేయలేమన్నమాట. ఇప్పుడు క్యాస్ట్ ఏదైనా కానివ్వండి ఒకటి, అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త విధానం తీసుకురావాలి అంటే 100కి 100% మెంబర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా సాటిస్ఫై అవ్వరు, లేకపోతే 100 మెంబర్స్కి యొక్క ఏదైతే ఉందో న్యాయం జరగదనమాట. సో మనం పర్సంటేజ్ చూసుకోవాలి, ఎవరికి ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఎవరికి తక్కువ న్యాయం. మనం ఏదైనా చట్టం తీసుకొస్తే ఒక 50% కన్నా ఎబోని కొంతమందికి న్యాయం జరిగిందనుకోండి, కొంతమంది అణిచివేతకు గురైనా కానీ వదిలేయాలి. అలా కనుక వదిలేకపోతే అభివృద్ధి అనేది ఉండదు ఒకదాని మీద, అంటే ఎటువంటిది ఉండదు, అడ్డు తెగదు ఇటు తెగదు అనమాట. సో ఒకవేళ ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అనేది బాగా అభివృద్ధిగా ఉందనుకోండి, అంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఉందనుకోండి, దాంట్లో పోవటం బెస్ట్. అంటే క్యాస్ట్ సిస్టమ్ ఒకవేళ లాస్ అనుకోండి, ఒకవేళ ఇబ్బంది రాబోయే కాలంలో నష్టం కలిగిస్తుంది, ఖచ్చితంగా నష్టాన్ని కలిగిస్తుంది. అది నష్టం కలిగిస్తుంది అంటే కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ క్యాస్ట్ సిస్టమ్ని పూర్తిగా తీసేస్తే బాగుంటుంది అనమాట. సో అదంతా రాజకీయ నాయకులు ఏంటంటే ఎలక్ట్రల్ బేస్ మీద ఈ యొక్క ఓట్ల రాజకీయం కోసం చేస్తుంటారు కాబట్టి మనం ఏం చెప్పలేం. ఇక నెక్స్ట్ చాపీ టైడింగ్స్. అంటే ఈ చాపీ టైడింగ్స్ అనేది దేనికి సంబంధించింటే ఆర్థిక పరమైంది. చాపీ అంటే అస్థిరమైన, తర్వాత టైడింగ్స్ అంటే ముఖ్యమైనటువంటి వార్తలు సమాచారం సేకరణ. అంటే ఈ యొక్క అస్థిరమైనటువంటి వార్తలు అనేవి ఎక్కువగా సంచరిస్తున్నాయి అన్నమాట. అంటే అస్థిరమైనటువంటి వార్తలు అంటే ఏంటంటే ఒక స్థిరత్వం అనేది ఉండదు వాటికి. ఈరోజేమో ఒక రకమైనటువంటి మనకు అభివృద్ధి అనేది కనబడుతుంది, రేపు అభివృద్ధి లేదనేది ఉండదు. అంటే ఆ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. ద గవర్నమెంట్ మస్ట్ డూ మోర్ ఫర్ సెక్టార్స్ దట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ బిఫోర్ ద నెక్స్ట్ బడ్జెట్. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కొన్ని రంగాలకి సహాయం చేయాలి ఎక్కువగా, అంటే కొన్ని రంగాలకి ఎక్కువ మీదుగా వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దేనికంటే ఈ యొక్క ఏదైతే అంటే ఎంప్లాయ్మెంట్ని, ఉద్యోగాల్ని ఎక్కువ కల్పించే రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలా. ఎప్పటికల్లా ఈ దృష్టి పెట్టాలా, నెక్స్ట్ బడ్జెట్ కల్లా అయిపోవాలా, నెక్స్ట్ బడ్జెట్ వచ్చే లోపలే ఈ దృష్టి అనేది ఉండాలి అని చెప్తున్నారన్నమాట. రెవెన్యూస్ ఫ్రమ్ ద జిఎస్టీ క్రాస్డ్ ద 1 lakh crore మార్క్ ఫర్ ద సెకండ్ మంత్ ఇన్ ఏ రో ఇన్ నవంబర్. అంటే ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ అనేవి మనకు కోవిడ్-19 తర్వాత లాక్డౌన్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈ లాక్డౌన్స్ అనేవి పెట్టిన దగ్గర నుంచి మనం కనుక చూస్తే కనుక మనకు పూర్తిగా ఆర్థికపరమైనటువంటి మందగమనం అనేది ఉంది. ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఈ లాక్డౌన్స్ అనేవి ఉపసంహరింపబడినాయో అప్పటి నుంచి మనం చూసుకుంటే కనుక ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరిగినాయి. సో రెండో నెలలో కూడా అక్టోబర్ నెలలో ఆల్రెడీ 1 లక్ష కోట్ల రూపాయలు అనేవి కలెక్ట్ అయింది జిఎస్టీ కింద. రెండో నెల నవంబర్ నెలలో కూడా 1 లక్ష కోట్ల రూపాయల మార్క్ అనేది దాటిందనమాట. ద హెల్దియెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ streak since the national lockdown to combat COVID-19 in March. It is an encouraging sign for the economy that contracted less than expected in the second quarter. అంటే ఇప్పుడు మనకు ఆరోగ్యవంతమైనటువంటి ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనమాట. సో ఇదేంటంటే అంటే గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతారు. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ యొక్క ఇండియా ఏదైతే ఉందో చాలా వరకు ఈ యొక్క నేషనల్ లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి బాగా వెనకబడింది అనమాట. అంటే స్ట్రీక్ అంటే ఏంటంటే ఒక అంటే కొంతవరకు కాంతిపుంజంలాగా ఇంతవరకు వెనకబడింది, ఇప్పుడు కాంతిపుంజంలాగా తయారైంది అనమాట. స్ట్రీక్ అంటే కాంతిపుంజం లాంటిది అనమాట. సో నేషనల్ లాక్డౌన్కి వ్యతిరేకంగా పోరాడడానికి, మనకి కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడడానికి మనకు ఉపయోగపడే ఒక ఆశాకిరణం లాంటిది అనమాట మార్చి నుంచి ఉన్నటువంటి ఈ లాక్డౌన్స్ అన్నింటిలో కూడా. సో ఇప్పుడు మనకు కొంతవరకు ఇది ఏంటంటే ఎంకరేజింగ్ సైన్స్ అనమాట. ఎందుకని మన ఆర్థికపరమైన ఎకానమీ అనేది సెకండ్ క్వార్టర్లో కూడా చూసుకుంటే ఏదైతే చాలా వరకు ఏదైతే మందగమనంలో ఉందన్నమాట, ఊహించిన దానికన్నా తక్కువలోనే ఉంది ఆ మందగమనం అనేది కూడా చూస్తే కనుక. జిఎస్టీ రెవెన్యూస్ ఇన్ ఏ మంత్ ఆర్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ మంత్స్.
అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ ఏదైతే ప్రీవియస్ మంత్లో ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువగా జరిగితే దానికి సంబంధించినటువంటి జిఎస్టీ రెవెన్యూ అనేది నెక్స్ట్ మంత్లో మనకు కనపడుద్ది అనమాట. అంటే ప్రీవియస్ మంత్ అనేది బాగా ట్రాన్సాక్షన్ జరిగినాయి అనుకోండి, ఈ మంత్లో మనకు మంచి రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ద అప్స్టిక్ ఇన్ అక్టోబర్స్ జిఎస్టీ కలెక్షన్స్ కెన్ బి పార్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద స్పీడియర్ అన్లాకింగ్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ సెప్టెంబర్ యాజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ వర్ లిఫ్టెడ్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్ అనేవి అప్స్టిక్ అనమాట, బాగా పెరిగిపోయినాయి. దానికి కారణం అంటే అప్స్టిక్ అంటే బాగా పెరగటం అనమాట. అప్స్టిక్ అవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క స్పీడియర్గా మనం అన్లాక్ ఫేజ్లో చాలా వరకు సెప్టెంబర్ నెల నుంచి మనకి ఎకానమీ అనేది చాలా వేగవంతంగా పురోగతి చెందింది. సో ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా మన భారతదేశంలోని చాలా నగరాల్లో తొలగించారనమాట. సమ్ కాంప్లియన్సెస్ రిలేటెడ్ రిలాక్సేషన్స్ ఫార్ జిఎస్టీ పేయింగ్ బిజినెసెస్ ఆల్సో పుష్డ్ అప్ కలెక్షన్ సిగ్నిఫికెంట్లీ. అంటే కొంతవరకు మినహాయింపు, కాంప్లియన్సెస్ అంటే ఏంటి అంటే కొంతవరకు సమ్మతితో కూడినటువంటి, కాంప్లియన్స్ అంటే సమ్మతితో కూడినటువంటి ఈ యొక్క రిలాక్సేషన్ మినహాయింపులు అనేవి వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం వల్ల ఈ యొక్క జిఎస్టీ పేయింగ్ అనేది మనం ఏమైనా చూసుకుంటే బిజినెస్లో బాగా పెరిగిపోవడం వల్ల ఈ కలెక్షన్లు కూడా కొంతవరకు పెరగడానికి ఆస్కారం వచ్చిందనమాట. అంటే కొంతమందికి ఏంటి మినహాయింపులు అనేవి ఇచ్చారనమాట. దేర్ ఈజ్ నో సచ్ ఏ కాంప్లియన్స్ కోవియేట్ అటాచ్డ్ టు నవంబర్ జిఎస్టీ కిటీ even though it is about 200 crore lower than the 1,05,155 crore from October. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మనకు ఏవైతే ఉన్నాయి సమ్మతితో కూడినటువంటి కొంతవరకు కోవియేట్ అంటే మినహాయింపులు అనమాట. ఈ కోవియేట్ ఏంటంటే మినహాయింపులు అనేవి నవంబర్ నెలలో ఇవ్వలేదు, ఏది అక్టోబర్ నెలలో ఏం చేశారు, కొంతవరకు మినహాయింపులు అనేవి ఇచ్చారు. సో జిఎస్టీ కిట్టి అంటే మనం అందరం ఉపయోగించుకునే మనీ ఏదైతే ఉందో దాన్ని కిట్టి అంటాం అనమాట. అందరికీ కామన్గా ఉండేటువంటి డబ్బు అనమాట. ఈ యొక్క జిఎస్టీ కిట్టీలో ఉన్న మినహాయింపులు ఇవ్వనప్పటికీ కూడా లాస్ట్ అక్టోబర్తో పోల్చుకుంటే ఒక 200 కోట్లు మాత్రమే తక్కువగా ఉందన్నమాట. ఎంత వచ్చింది, 1,05,155 కోట్ల రూపాయలు అనేది కలెక్ట్ అయిందనమాట. దిస్ సజెస్ట్ దట్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద థర్డ్ క్వార్టర్ డిడ్ సీ ఏ జెన్యూన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యాక్టివిటీ వెదర్ ఇట్ వాజ్ డ్రివెన్ బై పెంట్ అప్ ఆర్ ఫెస్టివ్ డిమాండ్ ఆర్ ఏ బిట్ ఆఫ్ బోత్. అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తే ఈ యొక్క సజెషన్ ప్రకారం ఫస్ట్ మంత్ ఏదైతే ఉందో ఈ యొక్క థర్డ్ క్వార్టర్ సంబంధించినటువంటి ఫస్ట్ మంత్ అనేది మనం ఎలా చూస్తే ఈ యొక్క జెన్యూన్గా అంటే నిజాయితీగా కొంతవరకు అభివృద్ధి అనేది కనపడింది అనమాట ఈ యాక్టివిటీకి సంబంధించి. సో ఈ యొక్క యాక్టివిటీకి సంబంధించి ఈ యొక్క పెంటప్ అంటే ఈ యొక్క అభివృద్ధి అంటే ఒకసారిగా ఈ యొక్క కొనుగోలు శక్తి అంటే కొనటం పెరగడం కారణం ఏంటంటే ఫెస్టివ్ డిమాండ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అవసరాలు. పెంటప్ అంటే ఏంటంటే వృద్ధి పొందే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఏదో ఒకటి అయి ఉండొచ్చు, లేదా బోత్ అయినా కానీ కారణం అయి ఉండొచ్చు అనమాట. దిస్ ఆల్సో టైస్ ఇన్ విత్ other indicators from October, be it auto sales or purchasing managers index PMI for manufacturing, which hit a 12-year high that month. అంటే మనం కనుక చూస్తే దీంతో పాటు ఇంకొన్ని అంశాలు అనేవి కలుసుకోవడం వల్ల ఈ యొక్క అక్టోబర్ నెలలో కలవటం వల్ల ఏంటి అంటే ఇది ఇంకా అభివృద్ధి చెందిందన్నమాట. ఆ రంగం ఏంటంటే ఈ యొక్క ఆటో సేల్స్ అనమాట. ఆటోమొబైల్ రంగం ఏదైతే ఉందో దాని సేల్స్ అనేవి బాగా పెరిగినాయి. ముఖ్యంగా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది పిఎంఐ అనేది ఎక్కువగా మనకు చూపించిందనమాట. అంటే 12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ మొత్తంలో ఈ యొక్క నెలలో చూపించిందనమాట. విత్ దీపావళి ఫాలింగ్ ఇన్ నవంబర్ దిస్ ఇయర్, ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ఇయర్. సమ్ ఫెస్టివ్ స్పెండింగ్ ఎఫెక్ట్ మే బీ expected to come through in December's GST collections as well. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క సంవత్సరంలో దీపావళి నెల అనేది మనకు నవంబర్ నెలలో వచ్చింది. అదే దీపావళి లాస్ట్ ఇయర్ చూసుకుంటే అక్టోబర్లో వచ్చిందనమాట. సో ఈ యొక్క దీపావళిలో సర్వసాధారణంగా ఏంటంటే ఈ యొక్క పండగ కాబట్టి దానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ఉందో కొనుగోలు శక్తి అనేది అందరూ ఉన్నా లేకపోయినా కానీ ఎక్కువ కొనడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ యొక్క ఏవైతే స్పెండింగ్స్ అనేవి దీపావళికి సంబంధించినటువంటి స్పెండింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క నెలలో మనకు దీపావళి ఈ నెలలో వచ్చింది కాబట్టి మనకు జిఎస్టీ కలెక్షన్స్ డిసెంబర్లో కూడా చాలా వరకు ఆశాజనకంగానే ఉంటాయి. ఎందుకని ఈ నెలలో బాగా మనం చెప్పాం కదా, ఎప్పుడైనా సరే జిఎస్టీ కలెక్షన్స్ ఈ నెల చెప్పాలి అంటే మన లాస్ట్ మంత్ దాని యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలి. నెక్స్ట్ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ద ఇంప్రూవ్డ్ డిమాండ్ ట్రెండ్ విల్ హోల్డ్ ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఎగ్జార్బెన్స్ ఫేడ్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అందరికీ తలెత్తే సమస్య ఏంటి అంటే ఈ యొక్క ఫెస్టివల్లో వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే అభివృద్ధి అనేది అలాగే కొనసాగుతుందా, అలాగే కంటిన్యూ అవుతుందా, లేదా పూర్తిగా దాని యొక్క ప్రభావం అంటే ఈ యొక్క ఫెస్టివల్ కారణంగా వచ్చినటువంటి ఎగ్జాబరెన్స్ అంటే అతిశయం అనమాట. ఆ అతిశయం అనేది పూర్తిగా ఫేడ్ అయిపోద్దా, అంటే తగ్గిపోతుందా, పడిపోతుందా అనేదే ఉందన్నమాట. దేర్ ఆర్ సమ్ ఎర్లీ సైన్స్ దట్ ద fervor and pace of economic activity already began to moderate in November.
అంటే ఇప్పుడు మనకు కనిపించినటువంటి కొన్ని సైగల ప్రకారం ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఏంటంటే ఈ యొక్క ఉత్సాహం ఫెర్వర్ అంటే ఏంటంటే ఉత్సాహం కావచ్చు, ఈ యొక్క వేగం కావచ్చు, ఈ యొక్క ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీ సంబంధించినటువంటి వేగం ఏదైతే ఉందో ఈ నవంబర్ నెలలో కొంతవరకు మోడరేట్గా ఉందన్నమాట. అంటే మోడరేట్గా అంటే అట్లాని ఎక్కువ కాదు తక్కువ కాదు మధ్యస్థంగా ఉందని చెప్తున్నారు అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఈవే బిల్స్ జనరేటెడ్ బై జిఎస్టీ కవర్డ్ ఎంటిటీస్ fell nearly 14% to 55.3 million in November and 64.1 million in October, while the latest PMI indicates a slower growth in order and a further decline in employment as businesses are wary of the pandemic's lingering uncertainties. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే మన యొక్క ఇన్స్టాన్సెస్ ప్రకారం ఈ యొక్క ఈవేల్ బిల్స్ జనరేట్ అయినాయి కావచ్చు, ఈ యొక్క జిఎస్టీ కవర్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 14% అనేది పడిపోయినాయి అనమాట. ఫెల్ నియర్లీ 14% పడిపోయి 55.3 మిలియన్లు మాత్రమే నవంబర్లో కలెక్ట్ అయినాయి అనమాట. ఎక్కడి నుంచి మన అక్టోబర్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క ఆదాయం అనేది 64.1 మిలియన్ అనేది ఉంటే ఈ యొక్క పడిపోయి 14% పడిపోయి 55.3 మిలియన్లు మాత్రమే ఉందన్నమాట. సో ఈ యొక్క మనకు ఏదైతే పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇండెక్స్ ఏదైతే ఉందో మన ఇండికేట్ అనేది స్లోయర్ గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఇంకా రాబోయే కాలంలో డిక్లైన్ అవ్వచ్చు అనమాట. ఎందుకని ఈ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ బిజినెస్ అంటే మనం చూసుకుంటే ఈ యొక్క బిజినెస్ సంబంధించి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్లో మనం చూసుకుంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే జాగ్రత్త వ్యారీ అంటే ఏంటంటే జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తున్నారనమాట. ఎందుకని ఈ యొక్క పెండమిక్ కారణంగా ఏదైతే ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో ఈ పెండమిక్ కారణంగా ఏదైతే తిరుగుతున్నటువంటి లింగరింగ్ అంటే ఏంటంటే కదులుతున్నటువంటి లేకపోతే కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అనిశ్చిత కారణంగా ఏంటంటే ఈ పరిస్థితులు అనేవి ఇంకా దిగజారిపోయే అవకాశం ఉందన్నమాట. వైల్ ఇండియాస్ infections have declined since September. Some parts including Delhi, Rajasthan and Gujarat are seeing sharper spikes, promoting fresh travel crowds from there to the commercial capital Mumbai. అంటే ఇప్పుడు మనకు భారతదేశంలో యొక్క ఇన్ఫెక్షన్ అనేది మనం చూసుకుంటే రోజు రోజుకి సెప్టెంబర్ నెల నుంచి చూసుకుంటే బాగా పూర్తిగా డిక్లైన్ పడిపోతూ వస్తూనే ఉందన్నమాట. కానీ కొన్ని ప్రధాన నగరాలైనటువంటి ఏదైతే కొన్ని ప్రాంతాలు ఢిల్లీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ లాంటి నగరాల్లో ఈ యొక్క సంఖ్య అనేది షార్ప్ స్పైక్ అనమాట, బాగా పెరుగుతుంది ఈ యొక్క వ్యాధిగ్రస్తుల ఏ సంఖ్య. సో దీనివల్ల ఏమైంది ఈ యొక్క ట్రావెల్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ కర్బ్స్ అంటే ఏంటంటే అంతరాయాలు అనేవి ఏర్పాటు చేశారనమాట, పూర్తిగా అవరోధాలు అనేవి ఏర్పాటు చేశారనమాట. దేనికి ముంబై నగరానికి పోనివ్వకుండా చాలా వరకు ఆపేస్తున్నారనమాట. ఇన్ నవంబర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ తమిళనాడు సా డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ జిఎస్టీ కలెక్షన్స్ among major states, while Delhi's inflows fell 15% and Maharashtra by 6% year on year. Thus, economic activity that has resumed remains fragile, while the recovery seen so far has been even across states, thanks to the virus' unpredictable spread. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే మన యొక్క నవంబర్ నెలలో ముఖ్యంగా మన నవంబర్ నెలలో మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, గుజరాత్ ఒకటి, తమిళనాడు మాత్రమే డబల్ డిజిట్ అనమాట. మనకు ఏదైతే డబల్ డిజిట్ గ్రోత్ అనేది జిఎస్టీ కలెక్షన్లో కనపడింది అనమాట. సో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో మనం కనుక చూసుకుంటే ఈ 3 రాష్ట్రాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు మాత్రమే డబల్ డిజిట్ అనేవి చూపించినాయి. ఇంకా ఢిల్లీ అయితే కనుక దాని యొక్క ఇన్ఫ్లో అనేది 15% పడిపోయింది. మహారాష్ట్రలో అయితే మనం చూస్తే కనుక 6% అనేది సంవత్సరానికి పడిపోతూ వస్తుందన్నమాట. ఈ రెండు మనం ఏదైతే ఈ యొక్క మహారాష్ట్ర అయితే సంవత్సరానికి పడిపోతూ వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది మళ్ళీ తిరిగి అంటే సరిగా ఉండాలి, రెజ్యూమ్డ్ రిమైన్ అనేది ఫ్రెగైల్గా ఉంది, అంటే పెలుసుగా ఉందండి. ఫ్రెగైల్ అంటే ఏంటంటే బాగా పెలుసుగా అంటే తొందరగా విరిగిపోయే విధంగా ఉంది, అంటే అంత బాగా దృఢంగా లేదనమాట. ఈ యొక్క అభివృద్ధి అనేది ఎకనామిక్ యాక్టివిటీ అభివృద్ధి అనేది దృఢంగా లేదనమాట. సో ఇప్పుడు మనం రికవరీ చూడాలి అంటే చాలా వరకు అంటే అక్రాస్ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలా రికవరీ అంటే చాలా కాలం పట్టే విధంగా ఉందన్నమాట. సో మనం థ్యాంక్స్ చెప్పాలి ఈ వైరస్కి. ఎందుకని ఈ యొక్క అన్ప్రిడిక్టబుల్ స్ప్రెడ్ అనమాట, అంటే మనం ఎవరు ఊహించలేని అంటే ఎవరు అంచనా వేయలేని యొక్క స్ప్రెడ్ అనేది ఉంది కాబట్టి మనం దీనికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని మనకు ఒక చోటేమో అంటే అభివృద్ధి అనేది ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఏంటి ఈ స్ప్రెడ్ అనేది లేకపోవడం వల్ల కొంతవరకు మనకు ఏదైతే ఉందో ఆర్థికపరమైనటువంటి అంశం అనేది ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఈ స్ప్రెడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది ఈ యొక్క ఇబ్బంది అనేది ఉందన్నమాట. సో అలా కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ స్ప్రెడ్ అనేది బాగా అంటే మనం ఊహించినట్టు కనుక అంటే ప్రిడిక్టబుల్గా ఉందనుకో, ఊహించినట్టు కనుక ఉందనుకోండి మన ఆర్థిక పరిస్థితి అనేది ఇంకా పడిపోద్ది అనమాట. సో కొంతవరకు ఏదైతే మనం ఊహించలేని విధంగా ఈ యొక్క స్ప్రెడ్ ఉన్నందుకు మనం కొంతవరకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ conservative so far in its stimulus and support measures, despite which its fiscal math for 2020-21 will go away.
అంటే ఇప్పుడు మనం గనక చూస్తే ఈ యొక్క ఏదైతే ఉందో మన ప్రభుత్వం అనేది మనకి ఇప్పటివరకు కూడా ఈ యొక్క కన్జర్వేటివ్ అనమాట సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. దేనికి సంబంధించి స్టిమ్యులస్ ప్యాకేజెస్ అంటే ఉద్దీపన పథకాలు కావచ్చు, లేకపోతే వీటికి సహాయం చేసే సపోర్ట్ మెజర్స్ కావచ్చు. ఏదైతే ఈ యొక్క ఫిజికల్ మ్యాథ్ అనేది 2020-21 మనం చూసుకుంటే గనక అది ఉన్నప్పటికీ కూడా అంటే ఈ యొక్క ఏదైతే ఉందో అంటే మనం ఏదైతే అంటే అరే అంటే ఏంటి అంటే అరే అనే మీనింగ్ ఉద్దేశం ఏంటంటే మనం ఊహించినందే ఏదైతే ఉందో అది జరగకుండా వేరేది ఏదైనా జరిగిందనుకోండి దాన్ని అరే అంటాం, దానికి మీనింగ్ అనమాట. సో మనకి మన రాబోయే కాలంలో ఎలా అంటే మనం ఊహించినట్టు జరగచ్చు జరగకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం ఊహించింది జరగదనమాట. అలా కాకుండా వేరే విధానంలో జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితులు అనేవి ఉన్నప్పుడు కూడా మన భారతదేశం అనేది ఈ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుందన్నమాట. మోర్ డైరెక్ట్ అండ్ స్పెసిఫిక్ మెజర్స్ టు హెల్ప్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్స్ పర్టికులర్లీ దోస్ ఇన్ అ డిస్ట్రెస్ సచ్ యాజ్ ట్రావెల్ అండ్ టూరిజం ఆర్ రీటైల్ ఆర్ నీడెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఫర్దర్ జాబ్ లాసెస్ టుడే డు నాట్ ట్రాన్స్లేట్ ఇంటూ టుమారోస్ డిమాండ్ స్లంప్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క మనం ఏం చేయాలి, మోర్ డైరెక్ట్ అంటే ఇంకా సరైనటువంటి డైరెక్ట్గా కొన్ని రంగాలకు సహాయం చేయాలన్నమాట. స్పెసిఫిక్ మెజర్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క అంశాలు అనేవి పరిగణలోకి తీసుకొని ఏవైతే ఎక్కువగా ఉద్యోగాలని ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అనమాట అంటే ఎక్కువగా ఉద్యోగ కల్పనలో భాగమైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయం చేయాలి. ముఖ్యంగా పర్టికులర్గా ఏవైతే ఒత్తిడిలో ఉన్నాయి ఆ రంగాలు కూడా ఎలా ఉండాలో ఒత్తిడిలో ఉన్న రంగాలు అనమాట. ముఖ్యంగా ట్రావెల్ ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఏదైతే ప్రయాణాలకు సంబంధించి టూరిజం, తర్వాత ఆర్ రీటైల్. ఇప్పుడు మనకు ట్రావెల్ అండ్ టూరిజం అనేది రెండు ఒకటే. ఎందుకని ట్రావెలింగ్ బాగా జరిగిందనుకోండి ఆటోమేటిక్గా టూరిజం అనేది నడుస్తుందంటే లెక్క. సో ఒకవేళ టూరిజం బాగా ఉందంటే ట్రావెల్ రంగం ఉన్నట్టే లెక్క. ఈ రెండు రంగాలు కానీ లేదా రీటైల్ రంగం ఏదైతే ఉందో, రీటైల్ రంగం అంటే కొనుగోలు డైరెక్ట్గా మనం కొనుగోలు ఏదైతే ఉందో ఆ డిమాండ్ పెంచే విధంగా రీటైల్ రంగం అనేది. ట్రావెల్ టూరిజం ఉంటే కూడా మనకు రీటైల్ రంగం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట కొంత పార్ట్లో. సో ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా ఈ యొక్క బాగా వాటికి సరైనటువంటి సహాయం చేకూర్చి వాటిని అభివృద్ధి పదంలో పడేయాలి. ఎందుకని ఇంకా రాబోయే కాలంలో ఈ యొక్క జాబులు కోల్పోవటం లాసెస్ అనేవి ఆ జాబులు కోల్పోయే పరిస్థితులు అనేవి టుడే ఈరోజు కనుక జాబ్ కోల్పోయాడు అనుకోండి ఆ యొక్క భారం అనేది ఎప్పుడు పడుతుంది అంటే టుమారో పడుతుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా ఈ నెలలో కొనుగోలు శక్తి బాగుంటే వచ్చే నెలలో మన ఆ యొక్క గణాంకాలు అనేవి కరెక్ట్గా ఉంటాయని చెప్పాం. ఇప్పుడు ఏముంది నవంబర్ నెలలో బాగా కొనుగోలు ఉన్నాయి అనుకోండి డిసెంబర్ నెలలో మన గణాంకాలు అనేవి బాగుంటాయి. సో ఈరోజు జాబ్ పోయింది అనుకోండి ఈరోజు కొనుగోలు పడిపోయింది అనుకోండి డిసెంబర్ నెలలో కూడా పడిపోద్ది అనమాట. సో దాని ప్రకారం టుడే మనం కనుక జాబ్లు కోల్పోయాం అనుకోండి దాని యొక్క భారం అనేది డిమాండ్ ఏదైతే ఉందో రేపటి డిమాండ్ స్లంప్ అనేది అంటే ఏదైతే ఉందో ఆ డిమాండ్కి సంబంధించిన వస్తువు యొక్క డిమాండ్కి సంబంధించినటువంటి స్లంప్ పడిపోవటం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రానియకుండా చూడండి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి ఈ కోవిడ్-19 కారణంగా పూర్తిగా ఏంటంటే డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయాం. ఈ మధ్యకాలంలో మనం సెప్టెంబర్ నెల నుంచి మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్స్ అనేవి ₹1,00,000 దాటిపోయిందనమాట. అంటే ₹1,00,000 అమౌంట్ అయినా దాటిపోయింది జీఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ముందు నెల మీద ఆధారపడతాయి. ముందు నెల అనేది బాగా ఉందనుకోండి నెక్స్ట్ నెల మీద ఆ యొక్క కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముందు నెల సరిగ్గా లేదనుకోండి నెక్స్ట్ నెల కలెక్షన్స్ తగ్గిపోతాయి అనమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఎక్కువగా ప్రభావితమైనటువంటి రంగాలు ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి రంగాలు ఏంటంటే ట్రావెల్ టూరిజం రీటైల్ రంగాల్ని జాగ్రత్తగా వాటికి సరైనటువంటి ఉద్దీపన పథకాలు ఇచ్చి వాటిని అంటే మంచి ఫలితాలు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలా కనుక చేయలేదనుకోండి ఈరోజు జాబ్ కోల్పోతే ఆ యొక్క డిమాండ్ స్లంప్ అనేది భారం అనేది మరుసటి రోజు మీద పడుతుంది అని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.